హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము, ఈ ఆదివారపు ఆరాధన దినమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించును గాక. ఈ దినము దైవికమైనటువంటి దయ కావాలి, దేవుని యొక్క దయ కావాలి. వి నీడ్ ద ఫేవర్ కావాలి, మనకు దేవుని దయ మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము, స్వస్థతలు, ప్రతిదీ కూడా ఏది అయినా కూడా దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క దయను బట్టి మనకు కలుగుతున్నదని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం వి నీడ్ ద ఫేవర్ ఆఫ్ ద గాడ్. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క దయ గురించి అడగాలి. ప్రభువా, నీ దయ నాకు చూపించండి అనే ఒక అద్భుతమైన సందేశంను 10 రకాలైనటువంటి కీవర్సెస్తో మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని దయను ఎలాగో పొందుకొని, ఎలాగో దేవుని దీవెనలు పొందుకుంటామో మీరు దయచేసి ఈ యొక్క 10 పాయింట్స్ కూడా మీరు రాసుకుని దాని ప్రకారం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడని నేను వినయంగా మీకు తెలియజేస్తున్నాను. నేను మీ యొక్క పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ చర్చ్, హైదరాబాద్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆన్లైన్ సర్వీసులో మీరు నిలిచి ఉండి మీరు దీవెనలు పొందుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక వాక్య భాగం చదువుకొని మనము ముందుకు సాగిపోదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలను బట్టి మనము ఈరోజు నేను చదువుతున్నాను చూడండి. బుక్ ఆఫ్ లామెంటేషన్స్ 3rd chapter 22 and 23rd verses. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారం. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మన ఎడల అనుదినము నూతనంగా కలుగుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనేకమైనటువంటి శ్రమలలో, ఇబ్బందులలో, అనేకమైనటువంటి సాతాను బంధకాల చేత బంధింపబడి ఉన్నప్పుడు దేవుడి నిన్ను ఏమి మర్చిపోవడం లేదు. అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు 45 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో, ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా వారు సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఇది కావాలి, అది కావాలి, మాంసం కావాలి, కూరగాయలు కావాలి, కీరకాయలు కావాలి అని చెప్పేసి వారు దేవుని మీద, మోషే మీద సనుగుతున్నారు. కానీ దేవుడు వారిని కోపగించకుండా అనుదినము, ప్రతిరోజు ఉదయకాల సమయంలోనే పరలోకం నుండి దేవదూతలు తినేటువంటి ఆ యొక్క పరలోకపు మన్నాను వారికి అనుగ్రహించినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి, ఆ వాగ్దానం ప్రకారం ప్రతిరోజు ఉదయమున వారు సనిగినా ఇస్తున్నాడు, గొనిగినా ఇస్తున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడినా ఇస్తున్నాడు, తిరగబడినా ఇస్తున్నారు. మెడ వంచని జనమైనా కూడా వారికి ఆయన అనుదినము ఆహారం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన దయ, ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన కృప గలవాడు. దేవుడు ఎలాంటి వాడని చెప్పి పాత నిబంధన గ్రంథంలో అందరూ ధ్యానిస్తారు. ఆయన కృప మహదైశ్వర్యము కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన కృప నిరంతరము నిలుచుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృపను మనము ధ్యానించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందేశం వించిన మిమ్మలను దేవుడు బహుగా దీవిస్తాడని, దీవించడానికి కావలసినటువంటి దేవుని యొక్క దయ పొందుకోవడానికి కావలసిన 10 keys, 10 రకాలైనటువంటి మార్గములను నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు ఈ యొక్క సందేశాన్ని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని దయను పొందుకొని దేవుని చేత దీవింపబడాలని నా యొక్క ఈ దినం యొక్క
ప్రార్థన అయింటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఫేవర్ అంటే ఏమిటి? దేవుని యొక్క దయ అనగా ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రజలను దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడై ఉంటున్నాడు. ఆయన దయతో మనల్ని కప్పుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ దయ మనందరికీ కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ దయ లేకపోతే మనము జీవితంలో ముందుకు సాగలేము. దేవుని దయ లేకుండే, దేవుని దయ అంటే దేవుని సహాయము, దేవుని తోడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు తోడుగా లేకపోతే, దేవుని దయ మనకు తోడుగా లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. కాబట్టి దేవుని దయ మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందేశం ఇచ్చిన మా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దయ కొరకు ప్రకటింపబడే ఈ యొక్క 10 రకాలైనటువంటి కీస్, 10 keys టు డివైన్ ఫేవర్. దేవుని దగ్గర నుంచి 10 రకాలైనటువంటి ఫేవర్స్ని ఎలా పొందుకోవాలో మనం చూద్దాం. దేవుని దయ అనగా దయ కావాలి. అలాగే దేవుని యొక్క కృప మనకు కావాలి. కృప లేకుండా మనము దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేము. అలాగే దేవుని యొక్క అనుకూలత మనకు కావాలి. ఫేవర్ అంటే అనుకూలత. మనకు అనుకూలంగా దేవుడు ఉండాలి, మనము దేవునికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే ఉపకారం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు చేసే ప్రతి విధమైన ఉపకారం కొరకు మనము చూడాలి. అది దేవుని యొక్క దయ వలనే అవుతుంది. అలాగే దేవుని యొక్క అభిమానమును మనం పొందుకోవాలి. దేవుడు మనల్ని అభిమానించాలి, మనల్ని ప్రేమించాలి, తన దయను, తన కృపను మనపైన కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని యొక్క అనుగ్రహము మనకు కావాలి. అనుగ్రహం లేకుంటే మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం కావాలి. అలాగే దేవుని యొక్క సహాయం కావాలి. దేవుని దయ లేకుంటే దేవుని సహాయం మనం పొందలేము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూచు, దేవుని యొక్క దయ కొరకు ఎదురు చూడాలని, దేవుని దయను పొందాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు బయలుపరిచిన ఆ యొక్క దేవుని దయను గురించినటువంటి పూర్తి పూర్వపరాలను ఈ దినము 10 రకాలుగా దేవుడు తన దయను మన పైన ఎలాగో కురిపించగలడు, చూపించగలడు మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క దయ ఎవరికి కలుగుతుంది? నీతిమంతులకు కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, బుక్ ఆఫ్ సామ్స్ 5th chapter 12th verse, 12వ వచనం. కీర్తనలు 5:12. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కేడముతో కప్పినట్లు, కేడముతో కప్పినట్లు అంటే కవచముగా, నీ చుట్టూ ఒక కవచముగా, దయ అనే కవచము చేత ఆయన నిన్ను కప్పుతున్నాడు. ఆ దయతో నువ్వు కప్పెదవు. కేడంతో కప్పినట్టు నిన్ను దయతో కప్పుతాడంట. అలాగే నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారో, దేవుని యొక్క పిల్లలుగా ఎంచబడ్డారో, దేవుని రాజ్యములోనికి పిలువబడ్డారో వారు నీతిమంతులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తే మన నీతి అయి ఉంటున్నాడు. కాబట్టి నీతిమంతులను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నీతి పిల్ల 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 తరమును నిలిచి ఉంటుందని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి నీతిని స్థాపించిన, ఆ యొక్క నిబంధనను ఏర్పరిచిన ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు, నీతిమంతులను దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. హాలలో దయతో కప్పుతాడు. ఆ దయలో సమస్తము కూడా దాగి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క దయను గురించి మనము ధ్యానించుదాం. 10 రకాలైనటువంటి దేవుని దయను ఎలాగో మనము పొందుకోగలము ఈ ఉదయకాల సమయంలో. మొట్టమొదటి మనం చూసినట్లయితే లవ్ యువర్ గాడ్. దేవుని ప్రేమించాలి. దేవుని దీవెన కావలసిన వాడు, దేవుని దయను కోరుకునేవాడు ముందుగా దేవుని దయను పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని దయను పొందుకున్నప్పుడు మనము దేవుని దీవెనలకు కూడా మనము పాత్రులుగా ఎంచబడతాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని దీవెన మనం ఎలాగ పొందుకోవాలి అని చూసిన, లవ్ యువర్ గాడ్ విత్ యువర్ హోల్ హార్టెడ్లీ. నీ హృదయపూర్వకంగా
నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని దీవెనలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని హృదయపూర్వకంగా నువ్వు దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి, దేవునిని ప్రేమించాలి. హల్లెలూయా. ఇది గివ్ అండ్ టేక్ పాలసీ. దేవునికి స్తోత్రం కలుగు. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలనుకుంటే దేవుని నువ్వు హృదయపూర్వకంగా నీ ప్రాణాత్మ దేహములతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఆ ప్రేమను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎలాగూ ప్రేమించాలి దేవుణ్ణి అని అంటే ఇక్కడ చూసినట్లయితే మొదటి 4 వచనాలు 3వ అధ్యాయంలో, సామెతలు 3వ అధ్యాయము మొదటి 4 వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ చూడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దిస్ ఇస్ ద కమాండ్మెంట్స్. దేవుని ప్రేమించేవారు ఇవన్నీ కూడా పాటించాలని. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. శాంతి లేక లోకమంతా ఎంతో తిప్పల పడుతున్నది. ఒకడు తాగుతున్నాడు, ఒకడు సిగరెట్లు అంటున్నాడు, ఒకడు మత్తు మందులు అంటున్నాడు, ఒకడు తిరుగుతున్నాడు. లోకమంతా నానా విధములైన శాంతిని వెతుక్కోవడానికి నానా గడ్డి తింటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నీకు శాంతిని నీకు కలగజేస్తాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నీకు శాంతిని కలగజేస్తాడు. ఎప్పుడు ఆయన ఉపదేశమును మరవద్దు, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొన్నప్పుడు ఆయన నీకు శాంతిని దయచేస్తాడు. అలాగే 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. దయ ఉండాలి, సత్యం ఉండాలి. నువ్వు అసత్యంలో జీవించకూడదు, దయ లేనివానిగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే నీ దేవుడు దాక్షిణ్య పూర్ణుడు కాబట్టి నీవు కూడా దయతో నింపబడి దయ కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అలాగే వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. కంఠానికి స్త్రీలు ఆభరణాలు వేసుకుంటారు కదా, వాళ్ళు తీయమన్నా కూడా తీయరు. అలాగూ నువ్వు దయను సత్యమును కంఠభూషణముగా నీవు ధరించుకోవాలి. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. దయకు సంబంధించినటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించే ఆ యొక్క ప్రేమ నువ్వు నీ హృదయ పలకల మీద రాసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే చూడండి, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకొందువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలు. దిస్ ఈజ్ ద కీ వర్స్. దేవుని నువ్వు ఎందుకు ప్రేమించాలి అంటే దేవుని దయను పొందుకోవాలి. దేవుని దయను పొందుకోవాలంటే ఇక్కడ చూడండి, అప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. మొదటి నుంచి చూసినట్లయితే అప్పుడు దేవుని దృష్టి యందు దయ పొందడమే కాదు, మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచి వాడవని అనిపించుకుందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో చూస్తే కొంతమంది దేవుని దయను పొందుకుంటారని, కానీ మనుషుల దయ నాకు అవసరం లేదు అని చెప్పి దుర్మార్గులుగా జీవిస్తున్నారు. మనుషులంటే వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. వాడు ఒక మానవుడే, వానికి ఆ జ్ఞానము లేదు. జ్ఞానము లేకుండా ఏం చేస్తున్నట్టు దయ కలిగి కాదు, ఈర్ష్య, పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము చేత నింపబడి వారు నశించిపోతున్నారు. అలాంటి వాడు దేవుని దగ్గర నుంచి ఎలాంటి దయను పొందుకోలేడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని అంటున్నాడు ఇక్కడ చూడండి 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తున్నావని చెప్పడము కాదు, దేవుని దయ నీ మీద ఉన్నది, దేవుడు దయ కొరకు నువ్వు ప్రార్థించడం కాదు, కానీ దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఉపదేశమును మరిచిపోవద్దు. వినడం కాదండి, విని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. విని మరవడం కాదు, ఆయన ఉపదేశమును మనము గాయకొనాలి. అలాగే చూసినట్లయితే ఈ యొక్క దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనియద్దు. కంఠభూషణంగా మనం ధరించుకోవాలి. నీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని ఏం చేయాలి? అప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇది చాలామంది చేస్తున్నారు. స్వబుద్ధితో నేను అందరికంటే తెలివి గలదానను, నేను చాలా చదువుకున్నాను, నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, నేను ఎవరినైనా మెప్పించగలను అని అనేకమైనటువంటి వారికి ఉన్నటువంటి ఈలోకమైనటువంటి క్వాలిటీస్తో వారు ఏం చేస్తున్నారంటే దేవునిని
తిరస్కరించడం అంటే వారు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. దేవుని మీద ఆధారపడకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని దయ పొందకుండా, అలాగే మనుషుల దయ కూడా పొందుకోకుండా ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు. అందుకనే మనము దేవుని దయ కొరకు మనం అడగాలి, ప్రభువా నీ దయ కావాలయ్యా. ఉదయం లేవగానే దేవుని యొక్క దయ గురించి మనం అడగాలి. లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ, లార్డ్ బ్లెస్ మీ లార్డ్ అని చెప్పేసి నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని దయ లేకుంటే మనము మన జీవితంలో ముందుకు సాగలేము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ యొక్క సమయంలో దేవుని దయ కొరకు మనము అడగాలి. అలాగే చూసినట్లయితే రెండవది, లవ్ పీపుల్, లవ్ యువర్ నేబర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ యొక్క దేవుణ్ణి ప్రేమించడమే కాదు, దేవుని దయ కొరకే కాకుండా మనుషుల దయ కూడా కావాలండి. మనుషుల దయ కూడా కావాలి. దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. మనుషుల దయ ఎలాగూ కావాలి, అది అంత అవసరమా అంటే అవసరమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. లవ్ యువర్ పీపుల్, లవ్ యువర్ పీపుల్. దేవుని ప్రేమించడం కాదు, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ పీపుల్. యేసు ప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చినాడు నూతన నిబంధన గ్రంథంలో. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ప్రేమించాలి అని. అలాగే 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు? నువ్వెంత నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, అందవిహీనంగా ఉన్నా, దుర్మార్గుడవైనా, ఇంక ఎన్ని రకాలైనటువంటి శాపదోష అతిక్రమముల చేత నింపబడ్డా నీకు నువ్వు చాలా అందంగా కనబడతావు. నువ్వు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నిన్ను ప్రశంసించుకుంటావు, నిన్ను నువ్వు అసహించుకోవు. అలాగే నీ ఎదుటి వారిని కూడా ప్రేమించాలి. ఎందుకనంటే నీవు దేవుని పోలికలోనే సృష్టింపబడ్డావు. అలాగే నీ సహోదరుడు, నీ సహోదరి కూడా దేవుని పోలికలనే సృష్టింపబడ్డారు. నీ మీద ఏదైతే దేవుని దయ ఉన్నదో అది సేమ్ ఫేవర్, సేమ్ దేవుని దయ వారి మీద కూడా ఉన్నది. అందుకని నేను వారిని ప్రేమించాలి. ప్రేమించకుంటే దేవుడు దీవెనలు ఇవ్వలేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని దీవెనలు కావాలంటే మనం ఇతరులను కూడా ప్రేమించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము దేవుని యొక్క దయను పొందుకోకపోతే దీవెనలను పొందుకోలేము. నేను దీని విషయంలో మీకు కొన్ని చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రత్యక్షంగా దీవించడు, కానీ దేవుడు తన ప్రజల ద్వారా, అనేక మంది ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను ఇవన్నీ కూడా మీకు వాక్యానుసారంగా మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఓకే, లూకాసు వార్త 6వ అధ్యాయము. అనేక మంది దీవెనల గురించి ప్రార్థిస్తున్నారు, మొర్ర పెడుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, అనేకమైనటువంటి విరాళాలను ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దేర్ ఇస్ ఏ కీ వర్స్ ఇక్కడ చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఆశీర్వాదమునకు సంబంధించిన కీ వర్డ్ ఉంది. ఇక్కడ చూడండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వడును. అనిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఇక్కడ చూడండి, మనుషులు మీ ఒడిలో కొలుతురు. నువ్వు మనుషుల దయ లేనిది, మనుషులు నీ ఎడల నీ పట్ల ఎలాగ వారు ఆశీర్వదిస్తారు, వారి దీవెనలో భాగం నీకు ఎలాగిస్తారు. నువ్వు అనేక మందిని ద్వేషిస్తున్నావు. ద్వేషించే వారి దగ్గర నుంచి నువ్వేం ఆశించలేవు, నువ్వేమి పొందలేవు. కాబట్టి మనుషుల దయ మనకు అవసరం. అందుకని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం నుండి రావు. దేవుడు సమస్తము మానవుకి కావాల్సినటువంటి అన్నీ కూడా సృష్టించినాడు. అన్నీ కూడా మంచిది 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 అని ఆదికాండం 1వ అధ్యాయంలో 9 సార్లు కూడా చెప్పినాడు దేవుడు. 9 times he declares గుడ్ 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 గుడ్. ఎస్, ఆ గుడ్ అంతా కూడా నువ్వు తెందుకోకుండా మళ్ళీ దేవుని ఆకాశం వైపు చూసి ప్రభువా నీ దీవెనలు కుమ్మరించంటే ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఆల్రెడీ యు ఆర్ బ్లెస్డ్.
నువ్వు దీవింపబడ్డావు క్రీస్తులో. ఆ దీవెనలు నువ్వు పొందుకోవాలంటే దేవుని దయ ఉండాలి, మానవుల దయ ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. రూతును చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో రూతు ఒక విధవరాలు, పరిగ ఏరుకుంటుంది. ఆ పరిగ ఏరుకున్నటువంటి ఆ రూతు ఆ యొక్క పొలము యొక్క యజమానుడైనటువంటి ఆ యొక్క బోయజు యొక్క దయను పొందుకున్నది. దయను పొందుకొని ఆమె క్రమముగా ఆ యొక్క పొలమునకే యజమానురాలుగా మారింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఏమాత్రం కూడా దేవుని యొక్క దయను పొందకుండా ఉండకూడదని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీ అందరికీ దయతో తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ కావాలండి. దేవుని దయ లేకుండా మనం ఈ యొక్క లోకంలో ముందుకు సాగలేం. రూతు పొందుకున్నటువంటి ఆమె రూతు మోయాబీయురాలు. లోతు యొక్క బిడ్డల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సంతానము ద్వారా వచ్చినటువంటి ఆ సంతానంలో వచ్చినటువంటి రిజెక్ట్ చేయబడిన, తిరస్కరింపబడిన జనాంగముల నుండి వచ్చినటువంటి రూతు దేవుని దయను పొందుకున్నది, మనుషుల దయను పొందుకున్నది. అక్కడ ఆ యొక్క పొలం యొక్క యజమాని అయినటువంటి బోయజు యొక్క అభిమానమును, దయను, సహాయమును పొందుకొని ఆ యొక్క పొలానికి యజమానురాలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, 34 నుంచి చూసినట్లయితే 25:34 నుంచి 25:34 నుంచి ఇక్కడ దేవుని దయ మనము పొందుకోవాలి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. యేసుప్రభు చెప్తున్నాడు తన మాటలలో నీతిమంతులను గురించి, దయ పొందిన వారిని గురించి చెప్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఎందుకంటండి, ఎందుకు రమ్మంటున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, నీ కొరకు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ ప్రిపేర్ ఏ నేషన్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఒక నేషన్ని సిద్ధపరిచినాడు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను సిద్ధపరచుకోవడానికి దేవుడు నిన్ను పిలిచినాడు. హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకా నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు యేసుప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. బీదలను, పేదలను దేవుడు కనికరించాలని కోరుతున్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడు వచ్చినావు ప్రభువా, ఎప్పుడు ఆహారం ఇచ్చినాము, ఎప్పుడు వస్త్రములు ఇచ్చినావు, ఎప్పుడు మేము మీకు దప్పి తీర్చినాము, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, ఎప్పుడు రోగి అయి ఉన్నావు అంటే ఈ నా సహోదరులు, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ నా సహోదరులు నువ్వు చేసినావు కాబట్టి నీవు నాకు చేసినట్టే అని చెప్పేసి దేవుని దయను పొందుకొని దీవింపబడడం మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క రెండవ కీ, మొదటిది దేవుని దయను పొందాలి, అలాగే మనుషుల యొక్క దయను కూడా నీవు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే మూడవది మనం చూసినప్పుడు, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. మూడవ కీ వర్స్ చూసినప్పుడు మనము హేట్ వాట్ గాడ్ హేట్స్.
దేవుడు దేనిని అసహించుకుంటున్నాడో నీవు దానిని అసహించుకోవాలి. అసహించుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రేమించేటివి ఉన్నాయి, దేవుడు అసహించుకునే కార్యాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనము అసహించుకోవాలి, తిరస్కరించాలి. యు హేట్ వాట్ గాడ్ హేట్స్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క వాక్య భాగంలో మనము చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, దేవుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆజ్ఞనిచ్చి ఒక కట్టడను ఇచ్చి దాన్ని మనకు తెలియజేస్తున్నాడు, దాని మీద మనం నిలబడాలి. దేవునికి ఎందుకంటే దేవుడు నిబంధనను స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా ఆయన ఏమీ కూడా చేయడు. కాబట్టి ఆయన చిత్తము చొప్పున చేయడానికి మనము తీర్మానము చేసుకోవాలి. దేవుడు అసహించుకునే కార్యాలను మనం కూడా అసహించుకోవాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చూడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం చూసినట్లయితే సౌలు రాజుతో సమూయేలు భక్తుడు చెప్తాడు, ప్రవక్త, ఆ యొక్క శత్రువుల రాజ్యములో ఉన్న సమస్తమును కూడా చంపివేయి, సమస్తమును కూడా నశింపచేసి అగ్ని చేత కాల్చివేయమని చెప్తాడు. చెప్పినప్పుడు సౌలు రాజు ఆ యొక్క రాజ్యంలో రాజును చంపకుండా అలాగే కొన్ని ఎడ్లను, మేకలను, కొన్నిటిని బలి పశువులను తీసుకొని వస్తాడు. వాటిని చంపకుండా తీసుకొని వచ్చి వాటిని పక్కకు పెడతాడు, దేవునికి బలిద్దామని. దేవుడు శపింపబడిన వాటిని అసహించుకునే దేవుడు. ఆ శపింపబడిన వాటిలో నుండి ఆయన దేవుని కొరకు తీసుకొని వచ్చి పక్కకు పెడతాడు. అప్పుడు సమూయేలు వస్తాడు. వచ్చి, నువ్వు ఏం చేసినావు? దేవుని మాటకు తిరస్కారం ఎందుకు చూపించినావు? ఎందుకు వ్యతిరేకించినావు అని చెప్పేసి అసహించుకొని సౌలు రాజును రాజుగా దేవుడు తిరస్కరిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తిరస్కరించి బాలుడైనటువంటి దావీదును రాజుగా అభిషేకించమని ఆ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలుకు తెలియజేసినట్టుగా మనము చూడవచ్చు. దేవుని మాటను వెళ్ళి దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో, దేవుడు ఏదైతే చేయకూడదని చెప్తున్నాడో వాటిని మనము చెయ్యకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఇక్కడ చూడండి, అనేకమైనటువంటి దేవుడు ఏదైతే అసహించుకుంటాడో వాటిని మనం చేసినప్పుడు మనం శాపానికి గురవుతాం, పాపంలో పడిపోతాం, అపవాది చెరలోనికి వెళ్ళిపోతాం. అలాగూ వెళ్ళకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే చూసినట్లయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం 22వ అధ్యాయము 6వ వచనం 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే 5 నుంచి చదువుతున్నాను. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు నొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది. నీలో ఏమున్నది? నికోలాయతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నికోలాయతులు అని చెప్పేసి అనేవారు వారు సంఘ వ్యతిరేకమునకు, అబద్ధ ప్రవక్తలు, బిలాము యొక్క బోధలకు వారు తిరిగేవారు. దేవునికి స్తోత్రం. బిలాము బోధలు అనంటే ధనమునకు ఆశపడి ధనము తీసుకొని దేవునికి వ్యతిరేకంగా ప్రవచించేవారు అబద్ధ ప్రవక్తలు. ఆ నికోలాయతుల క్రియలను నీవు ప్రేమించుచున్నావు కాబట్టి నీవు మారు మనసు పొందు అని చెప్పేసి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైతే అసహించుకుంటాడో దానిని మనము అసహించుకొని దేవుని కట్టడల ప్రకారం మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే 4వ పాయింట్, మొట్టమొదటి మనం చూసినప్పుడు దేవుని ప్రేమించాలి, అలాగే దేవుని ప్రజలను ప్రేమించాలి. దేవుడు ఏదైతే దేవుడు అసహించుకుంటున్నాడో దానిని మనము అసహించుకోవాలి. 4వ పాయింట్, గివ్ గిఫ్ట్స్ అండ్ ఆఫరింగ్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక బహుమతులను ఇవ్వాలి, అలాగే ఆఫరింగ్స్ ఇవ్వాలి, కానుకలను ఇవ్వాలి. దేవుని యొక్క సన్నిధిని కానుకలను ఇవ్వాలి అని చెప్పేసి బహుమతులను ఇవ్వాలని దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. యొక్క సమయంలో చూసినట్లయితే
అనేక మంది క్రైస్తవుల్లో ఆశ్చర్యాలు కలిగించే సంఘటనలను మనము చూడవచ్చు. దేవుని వాక్యంలో అనేకమైన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, ఆ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, బ్రేక్ త్రూస్ అనే సిరీస్ను కూడా దేవుడు చేయమని నాకు తెలియజేస్తున్నాడు. నేను వాటిని మొదలు పెడతాను వెరీ సూన్. దాని కొరకు మీరు వేచి ఉండాలని నేను తెలియజేస్తున్నాను. దేవుడు దీవించని దేవుడు కాదు. తన ప్రజలను అన్ని విధములైన ఆశీర్వాదముల చేత దీవించే దేవుడు. అబ్రహాము అన్ని విషయములలో గొప్పవాడాయను, అన్ని విషయంలో దీవించినాడు. అలాగే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుచుండవలను. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి మనం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో ఇక్కడ మనం చూడండి, దేవుడు కానుకలను ఇవ్వాలని, బహుమతులను ఇవ్వాలని, దేవుని ప్రజలకు సహాయం చేయాలని, మన శక్తికి మించిన కార్యాలను మనము చేయడంలో దేవుడు తృప్తి పడతాడని అనేక మంది స్టింజీగా ఉంటారు. పిసినారితనంతో ఉంటారు. ఈ యొక్క విషయంలో నేను ఒకటే మాట తెలియజేస్తాను, దేవునికి ఇచ్చి ఎవరు కూడా తక్కువ కారు, అలాగే దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎక్కువ కావు. ఈ మాట పాడు, దేవునికి ఇవ్వకుండా నువ్వు అస్సలు ఎక్కువ కావు. హల్లెలూయా, దేవునికి ఇస్తుంది. నీ దీవెనకు మూలము ఎవరు, నీ ఆశీర్వాదమునకు ఆధారము ఎవరు నువ్వు గమనించాలి. దేవునికిచ్చి నువ్వు తక్కువ కాలేవు. అనేక మందిని చూడవచ్చు, దేవునికి ఇవ్వడం కంటే అనేక మంది డాక్టర్లకు ఇస్తున్నారు, అనేకమైనటువంటి బయట పెట్టుబడులు పెడుతున్నారు. స్టాక్ మార్కెట్ అని, ఈ కంపెనీని, ఆ కంపెనీ అని, బ్యాంకులే మూతపడుతున్నాయి, లబ్బదెబ్బ మొత్తుకుంటున్నారు, లక్షల రూపాయలు నాశనం చేస్తున్నారు దేవునికి ఇవ్వకుండా. అందుకని స్వబుద్ధిని ఆధారం చేసుకొని వారు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును. దేవునికి ఇవ్వండి. అందుకనే లూకా సువార్త 6:38 ఇవ్వుడి మీకు ఇవ్వబడును. దేవునికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు. మనుషులు వచ్చి నీకు నిండు కొలతన ప్రెస్ డౌన్, రన్ ఓవర్ఫ్లోయింగ్ లాగా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అణిచి కుదిలించి దిగజారునట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వాలి. అందుకని మలాకీ గ్రంథంలో చూస్తే దొంగలు అంటాడు. దొంగలు అంటే నాకు కూడా బాధ అనిపించింది. ఏంటి ప్రభా దొంగలు అదంటే, ఎస్, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర దొంగలిస్తున్నారు. హల్లెలూయా. నీ ప్రాణమునకు విలువైనటువంటి దానిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు దాన్ని నీ దగ్గర నుంచి వెళ్ళి తొలగించి వేస్తాడు. నీ ప్రాణం కంటే విలువైంది ఏంటంటే, నువ్వు క్వారంటైన్లో ఐసోలేషన్లో పడి ఆక్సిజన్ రానప్పుడు ఆక్సిజన్ కోసం నువ్వు వెల చెల్లిస్తావు. ఇప్పుడు చూసిన లక్షలు అడుగుతున్నారు, లక్షలు ఆక్సిజన్ కోసం. దేవుడు నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఇస్తున్న ఆక్సిజన్ కోసం నువ్వేమైనా కృతజ్ఞతలు చెల్లించినావా? నీ ఆరోగ్యం గురించి కృతజ్ఞతలు చెల్లించినావా? మనం అనేక విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకుంటున్నాం కానీ ఏమి ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు సృష్టించిన సమస్తము కూడా అన్నీ కూడా ఇస్తున్నాయి. హల్లెలూయా. ఒక మానవుడే దేవుని దగ్గర దొంగిలిస్తున్నాడు. అందుకనే మీరు దొంగలు అంటారు. దశంభాగ గురించి వదిలిపెట్టండి. ఏ ఒక్కరు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎప్పుడు ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క మాసము కూడా వారి సంపాద్యములో నుండి దశమ భాగము మేము ఇవ్వకుండా తప్పిపోలేదని ఎవరు అనలేరు. ప్రతి ఒక్కరు తప్పిపోయినారు ఏదో ఒకసారి. దశమ భాగము నా సొత్తు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా మనం దేవుని దగ్గర నుంచి వెళ్ళి దీవెనలు పొందుకోవాలంటే, మనం కూడా దీవింపబడాలంటే మనం కూడా ఇవ్వాలి. గివ్ ఆఫరింగ్స్, గివ్ గిఫ్ట్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ యొక్క ఎలాగూ అనంటే ఇక్కడ చూడండి, ఆదికాండంలో హేబేలు ఏం చేసినాడు? తన గొర్రెల మందలో నుండి దేవునికి అర్పణముగా తీసుకొని వచ్చిన 4వ అధ్యాయము 4వ వచనము ఆదికాండం 4:4.
ఇక్కడ చూడండి, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క అర్పణలో ప్రథమ ఫలం అంటారు వీటినే. ఏమంటండి? తొలిచూలు, ద ఫస్ట్ బార్న్ దేవునికి తీసుకొని వచ్చినాడు. యెహోవా హేబేలును అతని అర్పణను అతన్ని అంగీకరించినాడు, అతని అర్పణను కూడా దిస్ ఈజ్ ద కీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రథమ ఫలం అంటే నీకు వచ్చిన దాంట్లో నుంచి వెళ్ళి ముందుగా అప్పులకు, ముందుగా వడ్డీలకు, ముందుగా ఇన్సూరెన్స్లకు, ముందుగా వీటికి కాదు. ద ఫస్ట్ ప్రయారిటీ. నీ చేతికి జీతం వచ్చిందా, సంపాద్యం వచ్చిందా, ఆ సంపాద్యం నీ చేత పట్టుకొని, లార్డ్ థ్యాంక్ యూ జీసస్, నెల రోజులు నన్ను దీవించి ఆశీర్వదించినావు, ఆరోగ్యం ఇచ్చినావు, శక్తినిచ్చినావు, బలమునిచ్చినావు, ఆలోచననిచ్చినావు, సమస్తం అనుగ్రహించి నాకు ఈ మాసంలో ఈ దీవెననిచ్చినావయ్యా, ఈ దీవెన నీవిచ్చినదే అయ్యా, దీనిని దీవించండి అయ్యా అని చెప్పేసి దాంట్లో నుంచి వెళ్ళి దశమ భాగము తీసి, ప్రథమ ఫలము తీసి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నేను దీవించక నేను దాటిపోడు. హల్లెలూయా. ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యెహోవా హేబేలు యొక్క అర్పణమును హేబేలును అంగీకరించినాడు, అలాగే అర్పణమును కూడా అంగీకరించినాడు. ఈ యొక్క మాటలు నేను తెలియజేస్తాను. ముందుగా ఇక్కడ చూడు, మరి ఒకసారి చదివి వివరిస్తాను. దీంట్లో ఒక మర్మము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధిస్తున్నాడు. ఆదికాండము 4:4, యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టాను. హల్లెలూయా. నీవు అంగీకరింపాడు. యాజ్ ఎ పర్సనల్గా నీవు దేవునికి అంగీకరింపబడాలి. దేవుడు నిన్ను అంగీకరించాలి, లక్ష్య పెట్టాలి. ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలి, ఆయన దయ నీ మీద ఉండాలి, ఆయన కృప నీ మీద ఉండాలి, తర్వాత నీ అర్పణం మీద కూడా ఉండాలి. హల్లెలూయా. దేవునికి కొంతమంది అర్పణం ఇస్తున్నారు, కానీ దేవుని దయ వారు అంగీకరింపబడడం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్టెడ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. దెన్ దేవుడు నీ యొక్క అర్పణంను కూడా అంగీకరిస్తాడు, లక్ష్య పెడతాడు, అప్పుడు దీవించి ఆశీర్వదించి. అందుకని నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ద బ్లెస్సింగ్స్ కమ్స్ అపాన్ ద రైచియస్ పీపుల్. దేవునికి స్తోత్రము కలుగును. కాబట్టి మనము ఆ యొక్క హేబేలు యొక్క అర్పణంను దేవుడు లక్ష్య పెట్టినాడు, అర్పణములు అర్పించాలని. అలాగే చూసినట్లయితే యాకోబు చూడండి, యాకోబు మోసగాడు, తండ్రిని మోసం చేసినాడు, అన్నను మోసం చేసినాడు, అందరిని మోసం చేసినాడు, మోసముతోనే ఆయన జీవితం ఉండిపోయింది. అలాంటి ఆ యొక్క యాకోబు దీవింపబడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఎలా దీవింపబడ్డాడు చూడండి. ఆయన మోసగాడు అయినా కూడా దీవింపబడ్డాడు. మోసగాడు కూడా అర్పణలు ఇస్తున్నాడు. ఇక్కడ చూడాలి, దేవునికి స్తోత్రం. యాకోబు గురించి చూద్దాం. జెనసిస్ 32 చాప్టర్ 32వ అధ్యాయం 32:5. ఇక్కడ తన అన్నను మోసం చేసినాడు, మోసం చేసి పారిపోయి దేవుడు తన మామ అయినటువంటి లాబాను యొక్క గృహములో దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినాడు. భార్యలుగా రాహేలు అలాగే లేయా వారి యొక్క సంతానమును కూడా తీసుకొని ఆయనకు కలిగిన సమస్త ఆశీర్వాదములను ఆ యొక్క సంపదను తీసుకొని వెనుకకు వస్తుంటే అన్నను మోసం చేసినాడు. ఏశావు కోపముతో వస్తున్నాడని 500 మంది పరివారంతో వస్తున్నాడు, గొప్ప సేనతో వస్తున్నాడు అని చెప్పి భయపడుతున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ యాకోబు భయపడుతున్నాడు. ఎందుకంటే మోసం చేసినాడు కదా, గద్దింపబడుతున్నాడు హృదయంలో. నేను మోసం చేసినాడు కాబట్టి నా అన్న నన్ను చంపేస్తాడేమని భయపడుతున్నప్పుడు అప్పుడు చూడండి 5వ వచనం, ఆదికాండం 32:5. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లు నా ప్రభువునకిది చేయనంపితనని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుతున్నాడని చెప్పగా, 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అంటే చంపడానికి వస్తున్నాడని గడగడ వణుకుతున్నాడు. అప్పుడు చూడండి, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినేడిలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవునని
తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించి ఆఫర్ ఇస్తున్నాడు. ఎంత ఘోరం అంటే ఇదంతా చూస్తే భార్యలను ముందు పంపిస్తున్నాడు, గొర్రెలను పంపిస్తున్నాడు, మందలను పంపిస్తున్నాడు, ఆశీర్వాదములు అన్నీ కూడా పంపిస్తున్నాడు, పిల్లలను కూడా పంపించినాడు, ఆఫర్ ఇచ్చేసి వారు నశించిపోయిన పర్వాలేదు కానీ ఆయన బ్రతకాలని తీర్మానంలో ఉన్నాడు. కానీ చివరికి ఏశావు వచ్చి ఇవన్నీ ఎందుకు చేసినావంటే నీ కటాక్షం నా మీద ఉండాలి, నీ దయ నా మీద ఉండాలి అని చెప్పి సమస్తమును అర్పించి ఏశావు యొక్క దయను పొందుకున్నాడు. యాకోబు దేవుని దయ పొందుకోకపోతే ఏశావు యాకోబు మీద దయ చూపకుండా చంపివేసేవాడు. ఆ దేవుని దయ యాకోబు మీద ఉన్నది కాబట్టి ఏశావు దేవుని దయను బట్టి యాకోబును దీవించి ఆశీర్వదించినాడు. అతడు పంపించిన సమస్తం కూడా తిరిగి అప్పగించినాడు. అలాగే ప్రాణమును దక్కించుకున్నాడు. ఏశావు యొక్క దయను యాకోబు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆఫరింగ్ అనేది దేవుని దయను పొందుకొని దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి ఉపకరిస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఆఫరింగ్ విల్ బ్రేక్ ద యోక్స్. ఆ పగను, ద్వేషమును, ఈర్ష్యను, వీటన్నిటిని కూడా ఏశావులో ఉన్నటువంటి అన్ని కూడా ఆఫరింగ్ బ్రేక్ చేసింది. దట్ యూ హ్యావ్ టు గివ్ ఆఫరింగ్స్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేకమైన వాక్యాలను, అందుకని నేను ఆ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ దాంట్లో నేను అన్ని కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగు. 4వది, మీరు బహుమతులను ఇవ్వాలని, ఆఫరింగ్స్ ఇవ్వాలని, కానుకలు ఇవ్వాలని, నైవేద్యములు ఇవ్వాలని, అర్పణములు అర్పించాలని, ప్రథమ ఫలములను, తొలి చూలును అర్పించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసిన ఒక వాక్యం మీకు తెలియజేస్తాను. 16, 17 ద్వితీయోపదేశకాండము. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ చూడండి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలదు ఇయ్యవలెను. ఆఫరింగ్స్ గురించండి. ప్రతి వాడు యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నీవు ఇవ్వాలి. దేవుని దీవెన చొప్పున నువ్వు ఇవ్వాలి. ఎలాగేలా ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్తున్నారు అనేక మంది. ఎలా ఇస్తున్నారు? ఆ ఇచ్చే దాంట్లో కూడా అన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలితే దేవునికి ఇస్తున్నారు, లేకపోతే లేదు. చాలా విచారకరమైనటువంటి, మళ్ళీ వచ్చి దేవుడు మమ్మల్ని ఎందుకు దీవిస్తలేడు? దేవుని మీద విశ్వాసం లేదు, ఎలాగో దీవింపబడతావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి మనము దీవెనల గురించి మనం ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దయను పొందుకోవాలి. హేబేలు దేవుని యొక్క దయను పొందుకున్నాడు. అలాగే తన అన్న అయినటువంటి కయ్యను ద్వేషంతో నింపబడ్డాడు, చంపినాడు. కానీ దేవుని దయ పొందిన హేబేలు దేవుని దగ్గరకు చేర్చబడ్డాడు. అలాగే యాకోబు తన అన్న అయినటువంటి ఏశావు యొక్క దయను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 5వ చూసినట్టే బీ ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉండాలండి. నమ్మకంగా ఉండాలి. నమ్మకం లేకుండా మనము దేవుని దగ్గర నుంచి ఎలాంటి దీవెనలు పొందుకోలేము. హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును. దేవుడు నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. ద ఫిఫ్త్ కీ ఈజ్ ద ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్గా ఉండాలని మనము ఈ యొక్క దినము మనము దేవుని అడుగుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవుడు ఆకాశం నుండి లోకమును పరీక్షించినప్పుడు నోవహు ఒక్కడు మాత్రమే దేవుని వలన దయ నొందిన వాడుగా కనబడ్డాడు. హల్లెలూయా. దేవుని దయ కావాలి. ఆ భయంకరమైన పాపంలో నుండి, ఆ యొక్క డిస్ట్రక్షన్లో నుండి విడిపింపబడాలంటే దేవుని దయ పొందవలసినదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండము 6వ అధ్యాయము మనము చూసినట్లయితే 7వ వచనం నుంచి ఇక్కడ చూడండి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచి వేయుదును.
ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడాయను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కృప నొందిన వాడుగా ఆయనాడు. నోవహు ఒక్కడే. ఆకాశం నుంచి దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టిలో దయ పొందినవాడు, కృప నొందినవాడు నోవహు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుని దయ కావాలండి, నమ్మకస్తులు కావాలి. ప్రపంచం అంతా చూస్తే దేవునికి ఒక్కడు కనబడ్డాడు. సొదొమ గొమొర్రాలు చూస్తే లోతు ఒక్కడే కనబడ్డాడు. హల్లెలూయా. ఆ ఎరుక కోట గోడల చేత ఆ యొక్క ఎరుక పట్టణములో రాహబు ఒక్కతే నీతిమంతురాలుగా కనబడ్డది. నీతిమంతుడు నశించుట దేవుని చిత్తము కాదు. కాబట్టి మనము నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క ఫేవర్, ఫెయిత్ఫుల్ అందుకని తిమోతి పత్రికలు చూడండి, మనము నమ్మదగని వారమైన మన ప్రభువు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆ మాట చదువుతాను చూడండి. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను వివరిస్తాను. మనం నమ్మదగని వారం. మనల్ని ఎవరి లోకంలో నమ్మరు, కానీ దేవుడు నిన్ను నమ్మినాడు. నమ్మి నీకు బాధ్యతను అప్పగించినాడు, నీకు దీవెననిచ్చినాడు. నువ్వెంత నమ్మకంగా ఉంటావు? నీ ఇంటి వాళ్ళే నమ్మరు, ఇంకా బయట వాళ్ళు ఎక్కడిది? నీ ఇంటి వాళ్ళే నీకు విశ్వాసం ఉంచారు, నీ నమ్మకం ఉంచారు. కానీ దేవుడు నీ అందు నమ్మకం ఉంచున్నాడు. యు బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నమ్మకంగా ఉండాలని ఆ ప్రభువు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. మనము నీతిమంతులుగా ఉండాలి. బ్లేమ్లెస్. వీ షుడ్ బి రైచెస్. మనం నీతిమంతులుగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ప్రభువు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మంచి చూడండి, ఇక్కడ మొదటి కీర్తన గ్రంథంలో 5:12 యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. హల్లెలూయా. అందుకని మనం నీతిమంతులుగా ఉండాలని. వి షుడ్ బి రైచెస్. నీతిమంతులుగా ఉండాలి, బ్లేమ్లెస్గా ఉండాలి. దేవుని ఎదుట నిందారహితంగా మనం ఉండాలి. అప్పుడు మనల్ని తప్పకుండా దేవుడు మనపైన దయ చూపించి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నీతిని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. నోవహు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు. మనల్ని కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే చూసినట్లయితే నీతిని, దేవుని రాజ్యమును మొట్టమొదట ఎతకాలి. దేవుడు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో, మొదట ద ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్ అంటే నీతి అంటే యేసుక్రీస్తు. క్రీస్తే మన నీతి అయి ఉంటున్నాడు అని 1 కొరింథీ 1:31 మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ నీతి చేత మనల్ని కప్పినాడు. నీతి వస్త్రము ధరించుకోవాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతి వస్త్రంలో మనం ధరించుకోవాలి. మనం నీతిమంతులం కాదు, మన నమ్మకస్తులం కాదు, కానీ మనం క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తే మన నీతి అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆయన నీతిమంతులనే ఆశీర్వదిస్తాడు. నువ్వు నీతికి వేరుగా ఉండి అనేక మంది వస్తున్నారు. హైందవుల నుంచి వెళ్ళి వేరే రిలీజియస్ నుంచి వచ్చి మేము దీవింపబడాలంటే దేవుడు నీతిమంతులనే దీవిస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, దేవుడు అని చెప్పి వారి నోటితో నువ్వు ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయన లేపినాడని హృదయమందు విశ్వసించి నోటితో పలికినప్పుడు వారు రక్షణ పొందుతారు. రక్షణ నొంది వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు రక్తం ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి వారిని పవిత్రులుగా చేసి నిర్దోషులుగా, నిష్కలంకులుగా వాళ్ళని నిలబెట్టినప్పుడు వారు నీతిమంతులుగా వస్తారు. నీతిమంతులను దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే
ఆరవది, బీ సబ్మిటెడ్. మీరు సబ్మిట్ చేసుకోవాలండి, దేవునికి మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు నీ కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టినాడు. హీ డైడ్, హీ సాక్రిఫైస్ హిజ్ లైఫ్. నిన్ను అడుగుతున్నాడు, సబ్మిట్ చేసుకోమంటున్నాడు. నువ్వు లైఫ్ ఇవ్వమని అని అడగట్లేదు. నీ జీవితమే మొత్తము సిలువ కొట్టుకోవాలి నువ్వు కూడా అని చెప్పేసి అనట్లేదు. నా కొరకు రక్తం కార్చాలని అనడం లేదు. సబ్మిట్ యువర్ సెల్ఫ్. వాట్ ఈజ్ దట్ సబ్మిషన్? సబ్మిట్ యువర్ స్పిరిట్, సబ్మిట్ యువర్ సోల్, సబ్మిట్ యువర్ విల్, సబ్మిట్ యువర్ ఎమోషన్స్, సబ్మిట్ యువర్ డిజైర్స్, సబ్మిట్ యువర్ మైండ్, submit your eyes. We submit ourselves to God. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. రోమా పత్రికల చక్కని మాట ఉన్నది, సబ్మిట్ చేసుకోవాలండి. సబ్మిషన్ గొప్ప దీవెనలు తీసుకుని వస్తుందని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి, లివింగ్ సాక్రిఫైసెస్గా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన దయ మన పైన కుమ్మరిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ద సబ్మిషన్ ఆయన చూస్తాడు. హల్లెలూయా, చాలామంది సబ్మిట్ చేసుకోరు, దేవుడే సబ్మిట్ చేసుకోవాలి. ఎంత వ్యతిరేకత కనబడుతుందంటే, ద డిసెప్షన్ ఆఫ్ ద సేటన్, ద లైస్ అండ్ ద డిసెప్షన్. ఇగ్నోరెన్స్ అండి, ignorance is the greater abomination before the God. It's a very dangerous divination అండి. దేవుని ఎదుట సబ్మిట్ చేసుకోరు, వారు చూస్తే తెలిసిపోతుంది. లోకమును సబ్మిట్ చేసుకున్నట్టుగా, లోక ఆశలకు సబ్మిట్ చేసుకున్నట్టుగా దేవునికి వారు సబ్మిట్ చేసుకోరు. వారు లోబడరు. వారు ఎలాగూ దీవింపబడతారు, ఎలాగూ దేవుని దయను పొందుతారు. రీకలెక్ట్ అండ్ check yourself, test yourself, what you are going through, what you are submitting to God. ఏది నీవు దేవునికి సమర్పించుకుంటున్నావు? దేవునికి మహిమ కలుగునుగా. సబ్మిషన్ బ్రింగ్స్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే బానిస, ఒక స్లేవరీ గర్ల్, ఆర్ఫన్ సబ్మిట్ చేసుకుంది. ఎవరికి సబ్మిట్ చేసుకుని? రాజు కాదండి, అక్కడ ఉన్నటువంటి ఆ ఈనాక్స్కు సబ్మిట్ చేసుకునే. సబ్మిషన్ బ్రింగ్స్ ద గ్రేటర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, దేవునికి. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూద్దాం ఒకసారి. బుక్ ఆఫ్ ఎస్తేర్ 2nd చాప్టర్. 2nd చాప్టర్లో అద్భుతమైన మాట ఉన్నది. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ చూడండి, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. దిస్ ఈజ్ ద కీ. అక్కడ రాజు ఒక రాణి కొరకు ఎదురు చూచుచున్నప్పుడు, ఆ రాణిని రాజుకు అనుకూలంగా తయారు చేయడానికి, సిద్ధపరచడానికి అక్కడ ఉన్నటువంటి షండులు అంటే వారిని ఏమంటారు, ఆ గేస్ ఉంటారు, వారు సిద్ధపరుస్తున్నారు. ఇక రాణులను సిద్ధపరుస్తున్నప్పుడు ఆమె ఏమాత్రం కూడా, ఎస్తేరు ఏమాత్రం కూడా నా వెంట్రుకలు ఇలా ఉండాలి, నా ముక్కు ఇలా ఉండాలి, నేను ఇలా తయారు కావాలా, అలా తయారు కావాలని సెల్ఫ్గా ఏమీ నిర్ణయించుకోవడం లేదు. ఆ మాట మీకు ఇప్పుడు చూస్తున్నాను చూడండి.
రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఆమె సెల్ఫ్గా ఏం అడగలేదు. నువ్వు ఎలాగ తయారు చేస్తే అలాగ చేయను, యాజ్ యువర్ లైక్ ఐ సబ్మిట్ టు యూ అని అన్నప్పుడు ఆమె ఆలోచన చొప్పున ఆ యొక్క హేగే షండుడైన హేగే నిర్ణయం చొప్పున అలంకరించి దేవుని ఎదుకు తీసుకొని పోయినప్పుడు అక్కడ వారందరి దయ పొందుకున్నది దేవుని యొక్క దయను పొందుకొని ఒక ఆర్ఫన్ ఉమన్ షీ బికమ్ ఏ గ్రేటర్ క్వీన్, గొప్ప రాణిగా దీవింపబడ్డది. దిస్ ఈజ్ ద సబ్మిషన్. ఆ దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. దేవుని దయ ఉన్నది కదా, నేను ఈ ఉదరాలను కదా, నన్ను దేవుడు దీవిస్తాడు కదా, నన్ను ఎందుకు దీవించాడు అని కాదండి. సబ్మిషన్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. నీ ముందు ఒకరిని పెడతారు, అది వారు గే అండి, వారు ఆ షండు గేస్కి ఎవరైనా సబ్మిట్ అవుతారా? హేళనగా చూస్తూ ఉంటారు. కానీ ఎస్తేర్ అలాగూ చేయలేదు, సబ్మిట్ చేసుకుంది, దీవెనలు పొందుకునేది. సబ్మిషన్ బ్రింగ్స్ ద గ్రేటర్ బ్లెస్సింగ్స్ అని మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎనిమిదవది మనం చూసినప్పుడు బీ హంబుల్. మనం తగ్గించుకొని ఉండాలి. బీ హంబుల్ యువర్ సెల్ఫ్. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే ఎస్తేర్లోనే మనం చూడవచ్చు, ఎస్తేర్ రిసీవ్డ్ ఇమ్మీడియట్ కేర్. అవునండి, ఆమె హంబుల్గా ఉన్నది, తన్ను తాను తగ్గించుకున్నప్పుడు ఆమె హెచ్చించబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క షండుల ఎదుట తగ్గించుకున్నది. ఆమె ఏ స్థాయిలో కూడా, ఏ పరిస్థితిలో కూడా ఆమె గొప్పగా తన్ను తాను ఎంచుకోలేదు. షీ నెవర్ బీ ప్రౌడ్. షీ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు దట్ ఈనాక్స్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమె అద్భుతంగా దీవింపబడింది. హంబుల్నెస్ బ్రింగ్స్ ద గ్రేటర్ బ్లెస్సింగ్స్ అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము తెలుసుకోవాలి. దేవుని దయను పొందుకున్నప్పుడు మనం గొప్పగా దేవుని దయ పొందుకోవడానికి మనము దీన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, మొదటి పేతురు పత్రిక 5:5 దీన మనసును గురించి ఎన్ని దీవెనలు ఉన్నాయి చూడండి. మొదటి పేతురు 1 Peter 5:5. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి యుండి. ఎక్కడికండి? దేవునికి లోబడడం కాదు, ఇక్కడ లోకంలో ఉన్న వారికి చెప్తున్నాడు. పెద్దలకు లోబడి యుండి. పెద్దలకు లోబడతలేరు, తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, అనేకమైన బూతులు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోబడి ఉండడం కాదు, వారిని తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, ద్వేషిస్తున్నారు. అనేక మంది అదొక వాటిలలో ఆర్ఫనేజ్లో, ఓల్డ్ ఏజ్ హోములో పడేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ముసలోడు అని, ముసల్ది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవి దీవెనలు తీసుకురావు, నీకు శాపములు తీసుకొని వస్తాయి. హల్లెలూయా. నీవు మళ్ళీ ఒక రోజున ఆ స్థితికి వెళ్ళవలసిందే. నీవు కూడా ముసలి దానివిగా, ముసలి వాడవుగా ఆ స్థాయికి వెళ్ళవలసిందే. నువ్వు హంబుల్గా ఉంటే, నువ్వు లోబడి ఉంటే, దేవుడికి లోబడి ఉండి మనుషులకు లోబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకా చదువుతున్నాను చూడండి, మొదటి పేతురు 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుడి. దీన వస్త్రం అండి, దీన వస్త్రం. హంబుల్నెస్ను మనం కవర్ చేసుకొని ఉండాలి. దీనత్వం మనం కలగజేసుకొని మనము సహాయం చేయాలి, దీనులకు సహాయం చేయాలి. మనం ప్రౌడ్గా ఉండకూడదు. అపవాది సాతాను లూసిఫరు గర్వముతో నాశనం తెచ్చుకున్నది. మనం గర్వంతో ఉండకూడదు. యేసు ప్రభు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడు. కానీ అక్కడ ఉండడం గొప్ప భాగ్యంగా ఎంచుకొనకుండా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. శిష్యుల పాదములు కడుగేంత మట్టుకు తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. ఎక్కడ దాకా? ఉన్నతమైన శిఖరములకు, ఉన్నతమైన సింహాసనంకు, దేవుని కంటే హెచ్చుగా ఆయన సింహాసనమును దేవుడు హెచ్చించినాడు. దట్ ఈస్ ద హంబుల్నెస్ బ్రింగ్స్ ద గ్రేటర్ బ్లెస్సింగ్స్, గ్రేటర్ ఫేవర్. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చూడండి, ఇంకా నేను చదువుతున్నాను. దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దీన మనస్కులై ఉండాలి. దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండాలి. దీనత్వంలోనూ పొగరుబోతులను చూడవచ్చు మనం సంఘంలో, సమాజంలో. ఏముండదు, పొగరు మాత్రం 100% ఉంటుంది. హల్లెలూయా, దీనత్వం 100% ఉండాలి. దీనులను కనికరించే దేవుడు, దీనులకు దయ చూపించే దేవుడు. ఆయన దయగల హస్తం క్రింద మనము దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేపుతాడు. ఇంకా నిన్నెవ్వడు ఆపడు, నిన్నెవ్వడు ఆపలేడు, బంధించలేడు, నిన్ను నిరోధించలేడు దేవుడు. నిరోధించలేరు ఎవరు, దేవుడు నిన్ను దీవించగా. అందుకనే ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే బీ హానెస్ట్. 9వది బీ హానెస్ట్. దేవుని దయ పొందుకోవాలి మనం. ఎలాగో అంటే బీ హానెస్ట్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకత్వం చూడండి. నీకు ఏదైనా పని అప్పగించినప్పుడు, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నీవున్న పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా పని అప్పగించినప్పుడు నమ్మకంగా చేయాలి. నువ్వు నమ్మకంగా చేయాలి, బీ హానెస్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు జీవితంలో మనము ఆ యొక్క హానెస్ట్ని చూడవచ్చు. పోతిఫరు గృహములో పోతిఫరు తన భార్యను కాకుండా ఆయనకున్న సమస్తమును కూడా యోసేపు యొక్క వశము చేసినాడు. వశము చేసినప్పుడు అన్ని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా, ఆ నమ్మకత్వం మనకు ఉండాలి. అలాగే చూసినట్లయితే 39వ అధ్యాయం ఆ స్టోరీ అంతా ఉంటుంది మనకు. పోతిఫరు గృహంలో యోసేపు ఎలాగో నమ్మకంగా ఉన్నాడు. జైలుకు వెళ్ళినాడు, జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఐగుప్తు దేశమునకు ప్రధాన మంత్రిగా నిర్ణయింపబడినప్పుడు ఆయన తన పనులన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఫరో రాజు గొప్ప మాట అంటాడు, నేను పేరుకు మాత్రమే రాజును, మిగతా అన్నిటి విషయంలో నువ్వే అధికారివి. నువ్వు చేయి లేపితే లేపాలే, దించమంటే దించాలి, నీ మాటకు ఎదురు ఎవడు చెప్పకూడదు అని చెప్పేసి అంత గొప్ప ఆధిక్యతను ఇస్తాడు. దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు హెచ్చించగా ఎవడు ఆపలేడుగా నేను. కాబట్టి మనం దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి మనం ఉండాలి. అలాగే సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది చూడండి. సామెతలు 11:1 ఇక్కడ చూడండి. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అర్థం కాదు ఎవరికి. ఇదేంటిది? దొంగ త్రాసు యెహోవాకు హేయం. ఇప్పుడు జోకేవారు, ఆ మెజరింగ్ చేసేవాళ్ళు అంతా చీటింగ్ చేస్తున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. నువ్వు చేసే పనిలో చీటింగ్ చెయ్యకూడదు, నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దట్ ఈస్ ద కీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కిలో ఆయిల్ ప్యాకెట్ అంటున్నారు, కానీ అది 900 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది, 900 గ్రాములే ఉంటుంది. హల్లెలూయా, 100 గ్రామ్స్, 100 ml. ఇలాగ చూస్తే వ్యాపారాల్లో ఇలాంటివన్నీ కూడా దొంగ త్రాసు యెహోవాకు, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. సరి అయిన ఖచ్చితత్వము దేవునికి ఇష్టమైనది. నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరిగా మనం చూసినట్లయితే, చివరిది దేవుని దయ పొందుకోవడానికి గెట్ విజ్డమ్, జ్ఞానము కలిగి ఉండాలి. మనం జ్ఞానము కలిగి ఉండాలి. గెట్ విజ్డమ్ టు డ్వెల్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. విజ్డమ్ ఈజ్ ద కీ ఆఫ్ ఫేవర్. ఈ విజ్డమ్ అనేది, జ్ఞానం అనేది నీ యొక్క ఫేవర్కు మార్గదర్శకత్వమైనటువంటిది, మార్గమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 8:35. హల్లెలూయా. నన్ను కనుగొనువాడు, నన్ను అంటే జ్ఞానం చెప్తుంది ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనుడు, యెహోవా కటాక్షము వానికి కలుగును.
యెహోవా కటాక్షం కావాలి, కనికరము కావాలి, దయ కావాలి, కృప కావాలి. జ్ఞానము చేత మనం ఈ కటాక్షమును పొందుకుంటాం. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొని, జీవం అంటే యేసుక్రీస్తే జీవమై ఉంటున్నాడు. ద లైఫ్, మోర్ అబండెంట్ లైఫ్ ఇవ్వడానికి వచ్చినాడు. ఆ జీవమును కనుగొనాలి. ఎప్పుడు కనుగొనగలం? మనం జ్ఞానం కలిగినప్పుడు. అందుకని ప్రభు అంటాడు, నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. నువ్వు నశించిపోవడానికి కారణం జ్ఞానం లేకపోవడమే. కాబట్టి జ్ఞానం గురించి అడగాలి. ఆ జ్ఞానం ఎవరివ్వాలి? దేవుడే అడగాలి, దేవుని అడగాలి. దేవుని దగ్గరనే జ్ఞానం ఉన్నది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల ఆయనను అడగవలను. ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేవాడు. ధారాళమైన నీకు జ్ఞానము కావాలి. ఏ జ్ఞానం అండి? లోక జ్ఞానం కాదు. అనేక మంది లోక జ్ఞానం అడుగుతున్నారు. లోక జ్ఞానం అడిగి నశించిపోతున్నారు సొలొమోను వలె. సొలొమోను ఈ లోక జ్ఞానమును పొందుకొని నశించిపోయినాడు. కానీ నీవు అలా కాదు, దైవికమైనటువంటి జ్ఞానమును అడగాలి. వాట్ ఈస్ ద డివైన్ విజ్డమ్ అని అంటే, ద డివైన్ విజ్డమ్ ఈజ్ క్రైస్ట్. క్రీస్తే జ్ఞానమై ఉంటున్నాడు అని చెప్పేసి మనకు 1 కొరింథీ 1:31 మనం చూడు. క్రీస్తే జ్ఞానం, క్రీస్తు జ్ఞానమును అడిగినప్పుడు నువ్వు పరలోక జ్ఞానమును, భూలోక జ్ఞానమును, లోక సంబంధమైన జ్ఞానమును, అన్ని రకాలైనటువంటి జ్ఞానమును వివేచించగలవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విజ్డమ్, ఆ జ్ఞానము నీకు జీవమును ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది, లైఫ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ లైఫ్లో మనము పొందుకోవాలంటే దేవుని కటాక్షమును పొందుకోవాలని మనం ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క జ్ఞానమును గురించి అనేక విధాలుగా, దయ గురించి, జ్ఞానమును గురించి మనం మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే కొన్ని అవుట్లైన్ తెలియజేస్తాను. దేవుని దయ చేత మనం ఎలాగో దీవింపబడగలం. కొన్ని ఎగ్జాంపుల్స్, ఓల్డ్ టెస్టిమెంట్ అంటే న్యూ టెస్టిమెంట్. ఈ సందేశం వింటున్న మా యొక్క ప్రియులందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించునుగాక, దీవించబోతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి చూడండి, ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తుకే దేవుని దయ అవసరమైనది. నీకెంత కావాలి? దేవుని దయ లేకుండా మనం ఏమి చేయలేదు. వి నీడ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. 2:52 లూకాసు వార్త. యేసు జ్ఞానమందును, వయస్సు యందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. దిస్ ఈస్ ద కీ. దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. అవునండి, నీకు దేవుని దయ ఉండాలా, అట్ ద సేమ్ టైం ద హ్యూమన్ ఫేవర్ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అలాగ మనము దీవింపబడతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచి చూడండి, దేవుని యొక్క కోపము ఒక నిమిషం మాత్రం, ఒక మూమెంట్ ఉంటుంది అంతే. 1 సెకండ్, 1 మూమెంట్. గాడ్స్ యాంగర్ అండ్ ద ఫేవర్ ఇస్ ఎవర్ లాస్టింగ్ ఫేవర్ మనకు కావాలి. 30వ అధ్యాయం కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన కోపము నిమిషమాత్రముండును. దేవుని కోపం నీ మీద ఎంతసేపు ఉంటుందండి? ఒక్క నిమిషం, వన్ మూమెంట్ హీ యాంగర్ ఆన్ యూ, బట్ హిస్ ఫేవర్, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. హల్లెలూయా, ఆయుష్కాలమంతయు నిలిచి ఉండే నా దేవుని దయ నాకు కావాలి, మీకు కావాలి, మీ కుటుంబాలకు కావాలి, యుగ యుగములు మన కుటుంబాలకు కావాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా, ఉదయమున సంతోషము కలుగును. సాయంత్రం అంతా కూడా ఏడుపు వస్తుంది, అది రాత్రంతా ఉంటుంది. రాత్రంతా, సాయంత్రం అంతా ఏడ్చి మీరు పడుకుంటారు. పడుకోగానే ఉదయమున దేవుని యొక్క దయ నిన్ను కమ్ముకుంటున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే అనుదినము ఆయనకు మన ఎడల నూతనముగా ఫ్రెష్ ఫేవర్ కలుగుతుంది, వాత్సల్యత కలుగుచున్నది. ఆ నూతనమైన వాత్సల్యత నీకు కావాలి. అందుకని ఎవ్రీ డే మార్నింగ్ లేవగా, లార్డ్ వీ నీడ్ యువర్ మెర్సీ, లార్డ్ నీ దయ కావాలయ్యా అని చెప్పేసి మనం అడగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే
అబ్రహాము దయ నొందినాడండి. అబ్రహాము అంతగా దీవింపబడడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క దయను పొందుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ బుక్ ఆఫ్ హీబ్రూస్ 7th చాప్టర్ 6th వర్స్. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మళ్ళీ ఒకసారి మీకు అర్థం ఎలాగో చదువుతాను. ఇక్కడ చూడండి. మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వానిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. మెల్కీసెదెకు అంటే దేవుని యొద్ద పరలోకమందు ఆ దేవుని గుడారంలో సేవ చేసేవాడు. మెల్కీసెదెకు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటున్నాడు. ఆ యొక్క మెల్కీసెదెకు అబ్రహామును దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము మెల్కీసెదెకును గుర్తించి తాను పొందుకున్న దీవెనలన్నిటిలో నుండి 10వ భాగములను ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆయన పుచ్చుకొని ఏం చేసినాడంటే మెల్కీసెదెకు పుచ్చుకొని అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. దయ పొందుకున్నాడు. ఆ యొక్క ఆఫరింగ్స్ ఇవ్వగానే దయ కమ్మింది. అప్పుడు హీ బ్లెస్ అబ్రహాము. దేవునికి స్తోత్రం. మెల్కీసెదెకు చేత షాలేము రాజైన మెల్కీసెదెకు చేత అబ్రహాము దీవింపబడ్డాడు. దయ పొందినాడు, దీవింపబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అబ్రహాము దీవింపబడ్డాడు అంటే ఆయన ఫేవర్ పొందినాడు. అలాగే చూసినట్లయితే మోషే అడుగుతాడు, ప్రభువా నీ మహిమను చూపించు ప్రభువా. హల్లెలూయా. మహిమ కావాలి కానీ దేవుని యొక్క గొప్పతనము ఇలా కాదు. దేవుని మహిమను అడుగుతున్నాడు మోషే. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. నిర్గమకాండము బుక్ ఆఫ్ ఎక్సడస్ 33:18 అతడు అంటే మోషే అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, దయచేసి నీ మహిమను చూపు ప్రభు అని మోషే అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆయన అంటే దేవుడు అంటున్నాడు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. హల్లెలూయా. మంచితనము కావాలి. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ మనకు కావాలి. మహిమ కాదండి. మహిమ ఇట్లా మన వచ్చేస్తుంది పోతుంది. కానీ దేవుని మంచితనము కావాలి. అది మనకు కావాలి. మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన దేశానికి, ప్రపంచానికి ఆ యొక్క మంచితనం కావాలి. దేవుని యొక్క మంచితనము కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వానిని కరుణించెదను, ఎవని యందును కనికర పడెదను వాని యందు కనికర పడెదనెను. హల్లెలూయా. దేవుని కనికరం కావాలి. దేవుని కృప కావాలి. దేవుని దయ మనకు కావాలి. మోషే జీవితకాలంలో గొప్ప నాయకుడు. 6 లక్షల మందిని నడిపించాలంటే అసాధ్యమైన కార్యం. 6 కుటుంబ సభ్యులను ఏలడానికే నానా తంటాలు పడుతున్నారు. దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్ టు రూల్ ద 6 members. బట్ 6 lakh people, 6 లక్షల మందిని నడిపించడానికి దేవుని మంచితనం కావాలి. దేవుని దయ కావాలి. దేవుని కృప కావాలి. ఆ యొక్క మోషే పొందుకున్నటువంటి ఆ మంచితనము నీవు నేను మనం అందరము పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అలాగే చూసినట్లయితే అన్కండిషనల్ లవ్తో, అన్ఫెయిలింగ్ ఫేవర్తో మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. గొప్ప దీవెనగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఈ యొక్క ఫేవర్ను పొందుకున్నట్టు ఏ కష్టం చేయలేదండి ఎవరు. అంత బలహీనులు. దే ఆర్ రిజెక్టెడ్ ఇన్ దేర్ లైఫ్స్. కానీ దేవుని కృపను పొందుకున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మోషే పారిపోయినప్పుడు దేవుడు అతన్ని దర్శించినాడు. పారిపోయిన అతన్ని తిరిగి ధైర్యంతో నింపి మళ్ళీ తీసుకొని వచ్చి గొప్ప నాయకునిగా చేసినాడు. అలాగే దావీదు గొర్రెల కాపరి. అందరూ తిరస్కరించినారు. కుటుంబ సభ్యులు తిరస్కరించినారు. తిరస్కరించిన తర్వాత ఆ యొక్క అరణ్యములో ఊరికి అవతల గొర్రెలను మేపుకుంటూ ఉండేవాడు. దేవుని కృప, దేవుని ఫేవర్ పొందుకున్నాడు. గొప్ప రాజుగా దేవుడు దీవించినాడు. గిద్యోను
శత్రువులకు భయపడి గానుగ చాటుకు గోధుమలను దుల్లగొడుతున్నాడు. బ్రతుకు జీవుడా అని భయపడుతూ గోధుమలను దుల్లగొడుతున్నాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ అతని మీదికి వచ్చింది. గిద్యోను అని చెప్పి పిలిచేమంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యూ మైటీ వారియర్ అంటున్నాడు. వాడేం భయపడి వణుకుతున్నాడు. దేవుని ఫేవర్, దేవుని యొక్క దయ అతని మీదకి వచ్చింది. గొప్ప శక్తిమంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు మోయాబీయురాలు, తిరస్కరింపబడిన జనాంగంలో నుంచి వచ్చిన ఆమె గొప్ప ఫేవర్ను పొందుకొని పరిగె ఏరుకున్న ఆ పొలములకు అధికారిగా మారిపోయింది, యజమానురాలుగా మారిపోయింది. తిరస్కరింపబడిన ఎస్తేరు బానిస, స్లేవరీ గర్ల్, షీ బికమ్ ఏ గ్రేట్ క్వీన్గా మారిపోయింది. దేవుని దయచేత మారిపోయినారు. దేవునికి స్తోత్రము కలుగును కాక. అలాగే చూసినట్లయితే పేతురును చూసిన నూతన నిబంధనలు చూసినట్లయితే పేతురు ఈజ్ ఏ టెంప్టర్ అంటే తొందరపాటు ఎక్కువ, ప్రతి దానికి రియాక్ట్ అవుతాడు. తన అన్న అయినటువంటి ఆంద్రేయ పేతురును యేసుప్రభు ఎద్దకు తీసుకొని వస్తే పేతురు, సీమోను పేతురు, నేను నీ మీద నా సంఘమును కట్టుతాను, ఐ బిల్ట్ మై చర్చ్ ఆన్ యూ అంట. హల్లెలూయా, దేవునికి స్తుతి. సంఘమునకు మూలరాయిగా చేసినాడు, ద ఫస్ట్ స్టోన్గా చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బద్ధికుడు యేసుప్రభును వెంబడించకుండా బొంకినవాడు, మరి ఎప్పుడైతే దేవుని ఫేవర్ వచ్చిన తర్వాత గొప్ప నాయకుడుగా, గొప్ప సంఘ స్థాపకుడుగా, ఆదిమ సంఘ స్థాపకుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసిన పౌలు భక్తుడు, నరహంతకుడు, యూదులందరూ ఇశ్రాయేలందరూ తిరస్కరింపబడినవాడు, అందరూ తిరస్కరించినారు, నరహంతకుడు అని అందరూ భయపడుతున్నారు. కానీ దేవుడు దర్శించినాడు. సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. సంఘంను హింసించినటువంటి ఆ యొక్క సౌలును దేవుడు పౌలుగా మార్చినాడు. దేవుని యొక్క మహాకృప అతని మీదకి వచ్చింది, దయ వచ్చి ఆయన జీవితకాలంలో గొప్ప పరిచర్య చేసినాడు. ఒక గ్రేట్ రెవల్యూషనరీ డాక్టర్ని తీసుకుని వచ్చినాడు. దేవునికి మహిమ, ఆ యొక్క ఫేవర్ కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే మనం దేని యందు మనం అతిశయపడని అవసరం లేదు. హల్లెలూయా. క్రైస్తవులు అనేక మంది గర్వంతో చెప్తారు, నేను దేవుని నమ్ముకున్నాను, నేను మా ఫ్యామిలీ, మా ఫోర్ ఫాదర్స్, మా తాతలు ముత్తాతలు పాస్టర్లు, దైవ సేవకులు, ఇలా అలా సంఘాలు కట్టినారు, సంఘాలకు స్థలాలు ఇచ్చినారు, మేమే పెద్ద రైతు గివర్స్ము, అట్లాగా అవన్నీ చెప్తా ఉంటాం. అవన్నీ ట్రాష్ అండి. దేవుడు ఏమంటున్నాడు, ఆయన కృప చేతనే మనం రక్షింపబడ్డాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫిషియన్స్ 2nd చాప్టర్ 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, గనుక ఎవడును కలిగినది కాదు, దేవుని వరమే. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వరము నిన్ను రక్షించడము, నువ్వు రక్షింపబడము, నువ్వు దేవుని విశ్వసించడము, దేవుని దయ కృప, ఆయన కనికరం నీ మీద ఉండడం దేవుని వరం. నీ గొప్పతనం లేదు, నీ క్రియల వలన ఏమీ కలగలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. 9వ వచనం అక్కడే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అతిశయపడడానికి ఏమి లేదు. నువ్వు రక్షింపబడడానికి నువ్వేమి చెల్లించలేదు. నీ క్రియల వలన కలిగినది కాదు, కాబట్టి నీవు అతిశయపడని అవసరం లేదు. అందుకని పౌలు భక్తుడు మంచి చక్కని మాట చెప్తాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉంటున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. అట్టి కృపను, అట్టి దయను మనము పొందుకొని ప్రభువా నాకు సహాయము దయచేయండి, నీ దయ నాకు కావాలి. ఈ 10 రకాలైనటువంటి ద కీస్ ఆఫ్ ద ఫేవర్ మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును. ప్రభువా నీ దయ దయచేయండి. ఈ కరోనా పాండమిక్లో సినిమాలు చూడకుండా, సీరియళ్ళు చూడకుండా, టిక్టాక్లు అవి ఇవన్నీ కాదండి. దేవుని ఫేవర్ కొరకు నువ్వు ఈ లాక్డౌన్ పీరియడ్ ఎందుకు కలిగింది?
దట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది అడుగుతున్నారు ఒక మాట, ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దీన్ని మీరు గమనించండి. దేవుని ఉగ్రత ఇప్పుడు ప్రపంచం మీదకి ఎందుకు వచ్చింది? ఇంతమంది చనిపోతూ ఉంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎస్, మనం ఇంకా దేవుని దయా కృప పొందిన వారం. హల్లెలూయా, నోవహు కాలంలో ప్రపంచమంతా నశించిపోయినప్పుడు దేవుడు అందరిని నశింపచేసినాడు, ఎవరు బ్రతకలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును కాక. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబాన్ని చేసి మిగతా వాళ్ళందరినీ నశింపచేశారు. పాపము విస్తరించినప్పుడు మారు మనసు పొందక లోబడనొల్లని ప్రజల మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతుంది. ఆ ఉగ్రతను బట్టి దేవుని భయము చేత దేవుని వైపు తిరుగుతారని, దేవుని మొర్రపెడతారని, దేవుని వైపు వస్తారని, దేవుని యొక్క రక్షణ పొందుకుంటున్నారని అనేక మందిని మనం చూడవచ్చు. రోడ్ల మీదనే ఆరాధిస్తున్నారు అన్ని రకాల ప్రజలు. ఆ యొక్క దేవుని దయ కోరుతున్నారు. లార్డ్ హెల్ప్ us. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉన్నది. యేసు ప్రభు ఆ యెరికో పట్టణం గుండా వెళ్తున్నాడు. పుట్టు గుడ్డివాడు కన్ను లేనివాడు అక్కడ కూర్చున్నాడు. యేసు ప్రభు వెళ్తుంటే గొప్ప జన సమూహము వెంబడిస్తున్నది. గొప్ప జన సమూహము, అల్లరి జరుగుతున్నది, కేకలు వేస్తున్నారు. గుడ్డివాడు వింటున్నాడు. వినేమంటున్నాడు, ఏం జరుగుతున్నదని ఆ ప్రక్కవాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ చూడంగా లూకాసు వార్త 19వ అధ్యాయం 36వ వచనము చూస్తున్నా. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విన్నాడు. గొప్ప జన సమూహము వారి ముందు నుంచి వెళ్తుందని వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు అంటున్నారు, అక్కడ కొంతమంది అడుగుతున్నారు, అందరిని పిలిచి అడుగుతున్నారు, ఏమైందంటే ఒక్కడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు, నజరేయుడైన యేసు అని చెప్పినారు. ఆ గుడ్డివాడు గ్రహించినాడు, ఆయన నజరేయుడైన యేసు కాదు, ఆయన నన్ను రక్షించడానికి వచ్చిన నా యేసు అంటే రక్షకుడు. ఈ రక్షకుడు నా కొరకే వచ్చినాడు, నా ముందు నుంచే వెళ్తున్నాడు. దిస్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ. I have to repent. I have to cry out. I have to turn myself to God అని చెప్పేసి ఊరుకొని లేడండి. ఇక్కడ చూడండి, ఆ సందర్భాన్ని నేను చదువుతున్నాను. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పారు. అప్పుడు వాడు ఏమంటున్నాడు? యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా. హల్లెలూయా. వారు ఏమని చెప్పినారు? నజరేయుడైన యేసు అని వారు చెప్తే వీడేమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా. దావీదు రాజ్యమును అధిరోహించడానికి దావీదు వేరు చిగురైనటువంటి మెస్సాయా వస్తాడని, ఆ మెస్సాయి ఈ నజరేయుడైన యేసు అని గుడ్డివాడు విని గ్రహించినాడు. నీకు కన్నులున్నాయి, చెవులున్నాయి, అన్నీ జ్ఞానేంద్రియములున్నాయి, అన్నీ ఉన్నాయి. నీ కళ్ళతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, టీవీలలో అన్నిట్లలో ఉన్నాయి. కానీ యేసును నువ్వు గమనించాడు. ఏమని? దావీదు కుమారుడని, ఆయన రాజు అని, ఆయన రాజుగా తిరిగి వస్తాడని, రాజ్య పరిపాలన చేస్తాడని, ఆ రాజ్యంలో నీతిమంతుల ఆ స్థానం ఉంటుందని నువ్వు గ్రహించడం లేదు. ఈ గుడ్డివానికైనా జ్ఞానం ఉన్నది. నీకున్నదా? మనకున్నదా? చెక్ యువర్ సెల్ఫ్. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడు, మెస్సయ్య నీ ముందు నుంచెలే వెళ్తున్నాడు. ఆయన దాటుతూ వెళ్తున్నప్పుడు ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. కేకలు వేయాలి. క్రైడ్ అవుట్ బిఫోర్ గాడ్. నువ్వు కేకలు వేస్తున్నావా? అనేక మంది ఓవర్ యాక్షన్తో మౌన ప్రార్థన దేవుడు వినడు. దేవుడు నీ ముందు నుంచి పోతుంటే నువ్వు మౌనంగా ఉంటే దేవుడు వింటాడా? నీ అవసరతలో, అక్కరలో, నీ పరిస్థితుల్లో
క్రైడ్ అవుట్. ఆపత్కాలమందు నన్ను గురించి మొర్రపెట్టు. క్రైడ్ అవుట్. నేను నీకు ఉత్తరం ఇస్తాను. క్రైడ్ అవుట్. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. దావీదు కుమారుడు అని కేకలు వేస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉండి నీ మనసులో ప్రార్థన చేసుకుంటా, నేను ఇట్లా అట్లా యాక్షన్, ఓవర్ యాక్షన్ దేవుని దగ్గర ఏమి నడవదు. వారు దేవుని దయను పొందుకోలేరు, అందుకే దీవింపబడరు. వాళ్ళు ప్రశ్నిస్తారు, దేవుడు ఎక్కడున్నాడు? అవును, నీ దగ్గర నీ ముందు నుంచి వెళ్తాడు, నువ్వే చూడలేదు. నోరు మూసుకున్నావు, నువ్వు కళ్ళు మూసుకున్నావు, చెవులు మూసుకున్నావు. నీ ముందు నుంచి వెళ్ళేవాడు ఎవడో నీకు అర్థం కావడం లేదు, కాబట్టి నువ్వు ఏమీ పొందుకోవడం లేదు. ఈ గురుడ్డి భర్తమై అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తున్నప్పుడు ఏం జరిగింది చూడండి. 39వ వచనం, లూక్ 19:39. ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని. ముందు వెళ్ళేవారు ఏం చేసినారు? వాడిని గద్దించినారు. అరే కుటివాడు, ఊరుకోరా ఊరుకోరా ఊరుకో, నోరుముయ్ 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 అని చెప్పి గద్దిస్తున్నారు. గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా ఏమంటున్నాడంటే కేకలు వేసి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. యేసు ప్రభు వినేటట్టు నువ్వు నీ స్వరాన్ని వినిపించాలి. కొందరు నోరు తెరుస్తున్నారు. దేనికి తెరుస్తున్నారు? అరవడానికి తెరుస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు నా రూపంలో చూస్తే రాక్షసులు లెక్కన కనబడతా ఉంటారు. అరుపులు, కేకలు, గద్దింపులు. దేవుని దయ కొరకు నువ్వు కేకలు పెట్టాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించాయి. యువర్ క్రై షుడ్ బి కమ్ ఫ్రమ్ యువర్ బెల్లీ. నీ హృదయంలో నుండి, నీ కడుపులో నుండి బయటికి రావాలి. అన్న ప్రార్థన హృదయమంతా కుమ్మరిచ్చేసి, హల్లెలూయా, కేకలు వేయాలి దేవుని దయ కొరకు. కేకలు వేయడం కాదు నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని చూసి. హల్లెలూయా, దేవునికి. అప్పుడు ఏం జరిగింది చూడండి. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి, హల్లెలూయా, నిలిచి, వెన్ యూ క్రైడ్ అవుట్ గాడ్ విల్ స్టాండ్ దేర్. అక్కడ నిలిచి ఉంటాడు, ఆయనను ఆపివేయాలి. దట్ ఈస్ షుడ్ బి యువర్ క్రై. నువ్వు అరవాలి దేవుని ఎదుట, ప్రభువా నాకు సహాయము దయచేయండి అంటే. నిన్ను దాటిపోయేవాడు కాదు నా ప్రభువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి ఆయన నేను దాటిపోతాడు. నేను ఊరికే దాటిపోడు. అంతటా యేసు నిలిచినాడు. నిలిచి ఒక మాట అంటున్నాడు. ఇక్కడ చూడండి, వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభు అంటాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు. దిస్ ఈజ్ ద సేమ్ వర్డ్. గుడ్డి భర్తమైతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని ప్రభువు నీ కోరికను అడుగుతున్నాడు, నీ బాధను అడుగుతున్నాడు, నీ వేదనను అడుగుతున్నాడు. నీకేం చేయాలి నేను అని చెప్పేసి ప్రభువు నిలిచి నిన్ను అడుగుతున్నాడు. నేను నీకు ఏమి చేయగోరుతున్నావు. జస్ట్ క్రైడ్ అవుట్. దేవుని దయను పొందుకొని, దేవుని కృపను పొందుకొని, దేవుని కనికరమును పొందుకొని, ప్రభువా నాకు సహాయం దయచేయండి అయ్యా, కృంగిపోయినానయ్యా, లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, లార్డ్ ఆన్ మై ఫ్యామిలీ, లార్డ్. నువ్వు అడగాలి, నేను నీకు ఏమి చేయగోరుతున్నావు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము చేయగలడు. మరణాన్ని మృంగివేసిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, మృతులలో నుండి పునరుత్థానుడుగా లేచినటువంటి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నేను నీకు ఏమీ చేయగోరుచున్నావు. ఆయన కనికరం పొందుకొని మనము దీవింపబడదాం. చివరిగా ఒక మాట చెప్తాను. ఈ కరోనా పరిస్థితుల్లో అనేక మంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఐసోలేషన్లో ఉండి ఆక్సిజన్ అందక సతమతం అవుతున్న వారు ప్రభు వైపు చూసి, ప్రభువా నాకు సహాయం దయచే, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నన్ను దాటిపోకాయంటే ఆయన ఐసోలేషన్లోనికి కూడా వస్తాడు, క్వారంటైన్లోనికి కూడా వస్తాడు. ఆయన నీ యొద్దకు వస్తాడు, వచ్చి నిన్ను దీవించి నీ యొక్క అనారోగ్యతను బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని
తెలియచేసిన దేవుడు. నువ్వు ఆహ్వానించినప్పుడు, దేవుని దయ కొరకు నువ్వు కనిపెట్టి నువ్వు అరిచినప్పుడు, కేకలు వేసి ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినకుండా చెవులు మూసుకునే దేవుడు కాడు. దేవుడు విననేరకయ్యుండునట్లు ఆయన చెవులు మందగించలేదు. నీకు సహాయం చేయడానికి ఆయన హస్తం కురుచ కాలేదు అని యెషయా 59 మొదటి 2 వచనాల్లో చూడవచ్చు. ఆయన సహాయం చేసే దేవుడు. అందుకని ఆయన దయ కావాలి, ఆయన కృప కావాలి, ఆయన కనికరము కావాలని ఆయన దయను పొందలేదు. అందుకని అంటున్నాడు, ఈ గుడ్డి భర్తమై దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోకయ్యా, నా పైన దయ చూపించాయంటే ఏం చేసినాడు చూడండి. నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడగగవాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. హల్లెలూయా. వాడు చూపు పొందినాడు. అలాగే నువ్వు కూడా అద్భుత ఆశ్చర్య కార్యం పొందుతావు. దేవునికి మహిమ కలుగు, దీవింపబడతావు. ఆ దీవెనలో ఆశీర్వాదంలో పొందకుండా తప్పిపోకూడదని ఈ ఉదయకాల సమయంలో నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. దేవుని దయను పొందండి, దేవుని దయను పొందుకొని దీవింపబడండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, ఈ యొక్క తండ్రి నాయన ప్రభా మీ దయను గురించి మాకు తెలియచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క డివైన్ ఫేవర్ మాకు కావాలయ్యా. ఈ యొక్క తండ్రి 10 కీస్ను మేము నేర్చుకున్నాము తండ్రి, నీకే వందనాలు. మీ దయ మాకు కావాలి, దేవుని దయ మాకు కావాలి, మనుషుల దయ మాకు కావాలి. అలాగే తండ్రి నాయన ప్రభు, మీరు దేనినైతే ద్వేషిస్తున్నారో వాటిని మేము ద్వేషించాలి. అలాగే 4వది గిఫ్ట్స్ గురించి, ఉపచారము చెయ్యాలి, కానుకలను ఇవ్వాలని, దశమ భాగములు ఇవ్వాలని మీరు తెలియజేసినారు. అలాగే బీ ఫెయిత్ఫుల్, విశ్వాసముతో ఉండాలని. అలాగే 6వది చూసినప్పుడు నీతిమంతులుగా ఉండాలని, బ్లేమ్లెస్గా ఉండాలని తెలియజేసినారు. 7వది చూసినప్పుడు బీ సబ్మిట్, మమ్మలను మేము మీకు సమర్పించుకోవాలని. అలాగే బీ హంబుల్ అండ్ హ్యూమిలిటీతో నుండి వినయముతో ఉండాలని, దీన మనస్సు కలిగి ఉండాలని మీరు తెలియజేసినారు. అలాగే బీ హానెస్ట్ అని సెలవిచ్చిన గొప్ప దేవ. చివరిగా గెట్ విజ్డమ్, మీ జ్ఞానముతో నింపబడాలని. మీ జ్ఞానము పొందిన మా ప్రియులందరినీ తండ్రి నేను ఈ యొక్క 10 రకాలైనటువంటి మీ యొక్క దయను పొందుకునే ఈ కీసును బట్టి వందనాలు చెల్లించుకోండి, మీ కృపను బట్టి వందనాలు చెల్లి. ఈ సందేశం ఇచ్చిన మా ప్రియులను తండ్రి మీ దయతో అలంకరించండి. కేడముతో కప్పినట్టు వారిని మీ దయతో కప్పుమని, మమ్ములను మా కుటుంబాలను మాకు కలిగిన సమస్తమును తండ్రి దయతో మీరు కప్పుమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సందేశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి నేను లెట్ యువర్ ఫేవర్ కవర్ దెమ్ రైట్ నౌ విత్ కవర్ దెమ్ బాడీస్, కవర్ దెమ్ హెల్త్, కవర్ ఎవ్రీథింగ్. They cover their finance, cover their families, Lord. నీకే వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సందేశం ద్వారా అనేక మందిని ట్రాన్స్ఫార్మ్ చేసి మీ దయతో వారిని కప్పి మీరు దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాలలో ఏదేదైతే కావాలో వారికి దయచేయండి తండ్రి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నీ దయ చూపించండి, నీ కనికరం చూపించండి అయ్యా అని ప్రార్థించిన గ్రుడ్డి భర్తమైకి చూపునిచ్చిన గొప్ప దేవ, మాకు మా ప్రియులకు తండ్రి నాయన ప్రభా మీ దయ చూపించండి, మీ కనికరం చూపించి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ యొక్క పరలోక రాజ్యపు దీవెనలకు వారసులుగా మమ్మల్ని చేసి అబ్రహామును దీవించిన విధంగా తండ్రి నేను అన్ని విషయంలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ యొక్క సందేశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని దీవెనల కొరకు ఆశపడుతున్న వారికి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీ యొక్క కానుకలను, మీ యొక్క దశమ భాగములను, మీ యొక్క అర్పణములను, తొలిచూలు, ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ ఫస్ట్ ఆఫరింగ్స్, ఫ్రూట్స్, సీడ్స్, మీ యొక్క టైత్, అలాగే మీ యొక్క ఒప్పుకోలు, కమిట్మెంట్స్, వాట్ ఎవర్ దట్, ఏదైనా కూడా కింద మీకు ఇవ్వబడినటువంటి నెంబర్, దాంట్లో అన్ని రకాలైనటువంటి పేమెంట్ గేట్వేస్, ఆన్లైన్ యూపీఐ గేట్వేస్, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క కానుకలను పంపించి దేవుని దీవెనలు పొందాలని, దేవుని దీవెనలు పొందుకోకుండా మీరు తప్పిపోకూడదని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇస్సాకు కరువులో విత్తినాడు, కరువులో విత్తనం వేసి 100 ఫలము కోసినట్టుగా మనం చూడవచ్చు. అలాగే నువ్వు 100 దీవింపబడాలంటే
లెట్ యువర్ ఆఫరింగ్స్, సీడ్ ఆఫరింగ్స్, వాట్ ఎవర్ యువర్ ఆఫరింగ్స్, సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గాడ్. దేవునికి ఇవ్వకుండా ఎవరు గొప్పవారు కారు, దేవునికి ఇచ్చి ఎవరు పేదవారుగా ఉండరు. కాబట్టి దేవుని దీవెనలు పొందుకొని దీవింపబడాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.